వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం రెండు ప్రధాన యుద్ధాల మధ్య నలిగిపోతుంది. ఒకటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం 5వ ఏట అడుగుపెట్టగా, మరోవైపు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య మొదలైన గల్ఫ్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు యుద్ధాల వల్ల అంతిమంగా లాభపడుతుంది మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకటి, మొదట్లో ఉక్రెయిన్ను తక్కువ సమయంలోనే ఓడించవచ్చని రష్యా భావించింది. కానీ పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే పుతిన్ తన వ్యూహాన్ని మార్చారు. సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించడం ద్వారా పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 2025-26 నాటికి రష్యన్ రూబుల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కరెన్సీగా నిలవడం పుతిన్ విజయాన్ని సూచిస్తుంది. ఇక ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న గొడవ రష్యాకు పెద్ద వరంగా మారింది. ఎందుకంటే చమురు ధరలు గల్ఫ్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఇది చమురు ఎగుమతి చేసే రష్యాకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. పశ్చిమ దేశాల దృష్టి మళ్ళింది. అమెరికా, ఇతర దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్ కంటే ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల ఉక్రెయిన్కు అందే ఆయుధ సరఫరా తగ్గే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా ఇరాన్ రష్యా సంబంధం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ రష్యాకు సన్నిహితంగా ఉంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అవసరమైన డ్రోన్ సాంకేతికతను ఇరాన్ అందించింది. ప్రతిగా రష్యా కూడా ఇరాన్కు సైనిక సహాయం చేసే అవకాశం ఉంది. ఈ పరస్పర సహకారం అమెరికా కూటమికి సవాలుగా మారింది. సో భారత మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి కృష్ణన్ శ్రీనివాసన్ విశ్లేషణ ప్రకారము పుతిన్ ప్రస్తుతం రష్యా ప్రజల దృష్టిలో ఒక శక్తివంతమైన రక్షకుడిగా అవతరించాడు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది విశేషం. సో ప్రపంచ రాజకీయాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాలు ఎలా మారుతున్నాయి, అలానే ఉక్రెయిన్ యుద్ధము, ఇరాన్ ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు రష్యాకి ఎలా కలిసి వస్తున్నాయి. సో ఇట్లాంటి కొన్ని కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. జై హింద్.